యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రభుత్వ సేవలు ఏఐతో చేపట్టనున్నారు. 50% ప్రభుత్వ సేవలు కార్యకలాపాలు ఏఐతోనే నడుస్తున్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో కృత్రిమ మేధను వినియోగించే తొలి దేశంగా యుఏఈ నిలవనుంది. ఏజెంటిక్ ఏఐ వినియోగాన్ని మరింత విస్తరించనున్నట్లు కూడా ప్రకటించింది. 2028 నాటికి ఈ మార్పులు తీసుకురానున్నట్లు యుఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ వెల్లడించారు. ఏఐ ఇక ఓ సపోర్ట్ టూల్ గా మాత్రమే కాకుండా ఒక ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ గా మారనుందని యుఏఈ చెబుతూ ఉంది. ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలు మెరుగుపరచడానికి, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను కూడా వేగవంతం చేయడానికి ఈ సాంకేతికతను ఉపయోగించనున్నారు. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచి మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐ వ్యవస్థలు సాధారణంగా మనం అడిగిన ప్రశ్నలకైతే సమాధానాలు ఇస్తాయి. ఏజెంటిక్ ఏఐ ఒక సమస్యను ఇస్తే ఆ సమస్యను సాల్వ్ చేయడానికి అవసరమైన దశలను తానే నిర్ణయించుకుని అవసరమైన చర్యలు తీసుకుని పని పూర్తయ్యే వరకు వెళ్తుంది. ఈ ఏఐలో పలు విభాగాలైతే ఉంటాయి. వాటిని ఏజెంట్స్ అంటారు. ఒకటి డేటా సేకరిస్తుంది, ఇంకొకటి విశ్లేషిస్తుంది, మరొకటి నిర్ణయం తీసుకుంటుంది, ఇంకొకటి వినియోగదారులతో సంభాషిస్తుంది. ఈ భాగాలన్నీ సమన్వయంగా పనిచేసినప్పుడే అది ఒక పూర్తి ఏజెంటిక్ ఏఐ వ్యవస్థగా మారుతుంది. ఇకపై ఏజెంటిక్ ఏఐ యుఏఈ వ్యవస్థతో కలిసి పనిచేస్తుంది. కొంతవరకు నిర్ణయాలు తీసుకునే స్థాయికైతే చేరుకుంటుంది. ప్రజల ఫిర్యాదులను అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించడం కూడా చేస్తాయంట. దీనికి ప్రతి చిన్న పనికి మనుషుల ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరమైతే లేదు. దానికి ఒక లక్ష్యం నిర్దేశిస్తే చాలు, ఆ పనిని ఎలా చేయాలో అదే స్వయంగా నిర్ణయించుకుంటుంది. మనం ఇచ్చిన ఒక పెద్ద లక్ష్యాన్ని అర్థం చేసుకుని దానిని చిన్న చిన్న పనులుగా విభజించుకుంటుంది. ఒక్కొక్క పనిని విజయవంతంగా పూర్తి చేసుకుంటూ అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఏజెంటిక్ ఏఐ తనంతట తానుగా ఇతర సాఫ్ట్వేర్ సాధనాలను కూడా వాడగలదు. అవసరమైతే వెబ్ సెర్చ్ చేయడం, క్యాలిక్యులేటర్ వాడడం, కోడింగ్ రన్ చేయడం లేదా ఈమెయిల్స్ పంపడం వంటివి కూడా చేయగలదు. పని చేసేటప్పుడు ఏదైనా అడ్డంకి ఎదురైతే లేదా తప్పు జరిగితే దాని నుండి నేర్చుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని పనిని ముందుకు తీసుకెళ్తుంది. ఏజెంటిక్ ఏఐ అనేది కేవలం మనకు సమాచారం ఇచ్చే యంత్రం కాదు. అది మన తరపున ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పనులు పూర్తి చేసే ఒక డిజిటల్ ఉద్యోగి లాంటిది. పెద్ద మొత్తంలో ఉన్న డేటాను అనలైజ్ చేసి అందులో ఉన్న ముఖ్యమైన ట్రెండ్స్ పసిగట్టి ఒక పూర్తి రీసెర్చ్ రిపోర్ట్ ను తయారు చేసి ఇవ్వగలదు. ఇక ఏజెంటిక్ ఏఐ పై పట్టున్న అభ్యర్థులకు బాగా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఏటా వీరి డిమాండ్ 35 నుండి 40% చొప్పున పెరుగుతోంది. అయితే పెరుగుతున్న ఈ డిమాండ్ కు అనుగుణంగా ఏజెంటిక్ ఏఐ నిపుణులు దొరకడం లేదు. దీంతో ప్రస్తుతం ఈ రంగంలో 50% పైగా నిపుణుల కొరత ఉందని పలు నివేదికలు తెలిపాయి. టెక్కీలు భయపడాల్సిన పని లేదని, ఏఐతో కలిసి ప్రయాణించడం నేర్చుకుంటే కెరియర్ లో తిరుగుండదని పలువురు ప్రముఖులు కూడా సూచిస్తూ ఉన్నారు.